గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఆ కుట్రలో భాగంగానే నేనంటే గిట్టని వాళ్ళు ఈ ఆడియో సోషల్ మీడియాలో పెట్టారు. నాకు నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోణ్ణి. ఖచ్చితంగా ఈ ఆడియో రికార్డింగ్ నాది కానే కాదు. ఇవి 3 రోజుల క్రితం అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర్ ప్రసాద్ చెప్పిన మాటలు. 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న హీరో జూనియర్ ఎన్టీఆర్ను ఉద్దేశించి దగ్గుపాటి వెంకటేశ్వర్ ప్రసాద్ ఒక ఫోన్ కాల్లో మాట్లాడిన అభ్యంతరకర, అసభ్యకర మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఆయన ఈ విధంగా స్పందించారు. అది తన వాయిస్ కాదని, ఎవరో కావాలనే అలా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని వెంకటేశ్వర ప్రసాద్ వాదించిన ఎన్టీఆర్ అభిమానులు ఊరుకోలేదు. ఎమ్మెల్యే వాయిస్ క్రియేట్ చేసిందైతే ఆయనతో ఫోన్ కాల్లో ఉన్న ఎన్టీఆర్ అభిమాని అనంతపురం టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ధనుంజయ నాయుడు వాయిస్ కూడా ఏఐతో క్రియేట్ చేసిందేనా అని తారక్ అభిమానులు ఆరా తీశారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనని ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేతో ఫోన్ కాల్లో మాట్లాడిన అనంతపురం టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ధనుంజయ నాయుడు ఇప్పుడు బయటకొచ్చారు. ఫోన్ కాల్ ఆడియోలో ఉన్న ఎమ్మెల్యే వాయిస్ ఫేక్ అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని ఆయన్ని బెదిరిస్తున్నారట. ఎమ్మెల్యే ఆయన అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ధనుంజయ నాయుడు అంటున్నారు. ఇంకేముంది, జూనియర్ ఎన్టీఆర్ని తిట్టింది ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాదే అని కన్ఫర్మ్ అయిపోయింది. ఎమ్మెల్యే అనుచరులు తనను, తన ఫ్యామిలీని బెదిరిస్తున్నారని ధనుంజయ నాయుడు చెప్తున్నారు. ఎమ్మెల్యే పైన అధిష్టానం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తాను ఎన్టీఆర్ని త్వరలోనే కలుస్తానని, జరిగిందంతా ఆయనకి చెబుతానని అంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ముంబైలో షూటింగ్లో ఉండటం వల్ల తాను కలవలేకపోయానని కూడా చెప్పారు. అయితే ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు క్లాస్ పీకారట. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారట. తాజాగా దగ్గుపాటి ప్రసాద్ అమరావతి వెళ్లి సీఎంని కలిశారని కూడా తెలుస్తోంది. ఈ సమయంలో ధనుంజయ నాయుడు బయటకొచ్చి ఆ ఆడియో నిజమేనని చెప్పడం వెంకటేశ్వర ప్రసాద్ ని మరింత చిక్కుల్లో పడేసినట్లయింది. వాస్తవానికి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కి అనంతపురం అర్బన్ సీటు కేటాయించడం అప్పట్లో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గానికి అస్సలు నచ్చలేదు. ఈ సీటు ప్రభాకర్ చౌదరిదే అని అంతా భావించినా టీడీపీ అధిష్టానం మాత్రం దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ని ఫైనల్ చేసింది. దీంతో సాధారణంగానే ప్రభాకర్ చౌదరి, వెంకటేశ్వర ప్రసాద్ మధ్య వైరం ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ ఆడియో లీక్ పనంతా ప్రభాకర్ చౌదరిదే అని చాలా మంది భావించారు. వెంకటేశ్వర ప్రసాద్ కూడా ఇదే ఆరోపణ చేశారు. దీనిపైన టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రభాకర్ చౌదరి వివరణ కూడా ఇచ్చారు. ఈ ఆడియో లీక్ తో తనకెలాంటి సంబంధం లేదని, ఈ విధంగా పార్టీ పరువును బజార్లో పెట్టే బుద్ధి తనది కాదని ప్రభాకర్ చౌదరి స్పష్టం చేశారు. కావాలంటే సైబర్ క్రైమ్ నెట్వర్క్ ద్వారా విచారణ చేసుకోవాలని, ఒకవేళ దీని వెనక తానున్నట్లు తేలితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా ఆయన సవాల్ విసిరారు. ఈ క్రమంలో ఇప్పుడు ధనుంజయ నాయుడు బయటకొచ్చి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తనను బెదిరిస్తున్నారని చెప్పడం మరింత సంచలనంగా మారింది. మరి దీనిపైన టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.